మనం చూస్తుంటే ప్రియాంకకు మద్దతుగా ప్రియాంకకు జరిగిన అన్యాయానికి ఖచ్చితంగా న్యాయం జరగాలంటూ పెద్ద ఎత్తున గ్రామస్తులు కానీ ప్రియాంక బంధువులు ఆత్మీయులందరూ వచ్చి తమ నిరసన తెలుపుతున్నారు. ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు జరగొద్దు, ఇంకొక అమ్మాయికి ఇలాంటి మరణం రావద్దు అంటూ పెద్ద ఎత్తున మహిళలతో పాటు అఖిలపక్ష నాయకులు కూడా ఐజా పట్టణ కేంద్రంలో దాదాపు ర్యాలీ తీస్తున్నారు. ర్యాలీ అనంతరం ప్రియాంక సొంత గ్రామమైన ఎక్లాస్పూర్లో అంత్యక్రియలు కూడా జరుగున్నాయి. అంత్యక్రియలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున రాజకీయ నాయకులతో పాటు ఇక్కడ గద్వాల్ ఎమ్మెల్యే మల్ల కృష్ణమోహన్ రెడ్డి కానీ మంత్రి జూపల్లి కృష్ణారావు కానీ అదేవిధంగా ఏపీకి సంబంధించి మంత్రులు ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున హాజరు అవుతున్నారు. సో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు. అమ్మ చెప్పండి, ఏంటి ఎట్లా చూస్తున్నారు ప్రియాంకకు జరిగిన అన్యాయానికి సంబంధించి? వాళ్ళకైతే శిక్ష పడాలి చూడు సార్. అన్యాయంగా పాపని ఇది చేసిన కదా, వాళ్ళకి శిక్ష అయితే పడాలి, న్యాయం జరగాలి. వాళ్ళ కుటుంబం కావచ్చు, రేపు మా పిల్లలు కూడా కావచ్చు. మాకున్నారు ఆడపిల్లలు. ఇటువంటి ఘోరం ఏ ఆడపిల్లకి రారాదు. కడుపు కూత భరించలేని పరిస్థితి వాళ్ళకి కల్పించరాదు. మా న్యాయమే జరగాలి చూడు సార్. వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలి. ఇంకా మీరేం చెప్తారు? ఎలాంటి న్యాయం జరగాలని కోరుకుంటున్నారు? ఇటువంటి ఆడపిల్లకి అన్యాయం జరగకూడదు సార్. మా పాపకు జరిగిన అన్యాయంకి ఏ ఆడపిల్లకి జరగకూడదు. అటువంటి కొడుకులను ఉండకూడదు కూడా రాజ్యం మీద చంపాలి వాళ్ళని, అంతే. మన పాప ఎట్లా పోయిందో వానిగాలు అట్లా మరణం కావాలా. వానిగాలు ఎంత కజ్జ చంపినారు మన పిల్ల పాప లెక్కలు వానిగాలు కూడా సాగు కావాలా. అంతవరకు ఇడుచకూడదు సార్. మా పాపకి ఎంత అన్యాయం జరిగిందో ఆ కొడుకులకు అంత అన్యాయం జరగాల్సిందే. సార్ నాకైతే ఆ అమ్మాయిని ఎలా చనిపోయిందో ఆ అబ్బాయిని అలా చనిపోతే చూడాలని ఉంది, అంతే. నాకు వేరే ఏ కోరికలు లేవు. మాకైతే ఆ అమ్మాయిని ఎలా చనిపోయిందో ఆ అబ్బాయి కూడా అలా చనిపోవాలి, అంతే. శిక్షకు శిక్ష, దట్స్ ఇట్. ఇంకో మాటే లేదు మాకు. తల్లిదండ్రుల బాధ నేను వారం నుంచి చూస్తున్నానండి హాస్పిటల్ నుంచి. నేనైతే ఇంక భరించలేకపోతున్నాను వాళ్ళ కోతను. అది తల్లిగా నేను కూడా వాళ్ళ గురించి చాలా కష్టంగా ఉందండి వాళ్ళ పెయిన్ తట్టుకోవడము. ఆమె తల్లికి వచ్చి ఫిట్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఆమెను చూడాలా, తల్లిని చూడాలా, తండ్రిని చూడాలా? దానికి మాత్రం మేము ఖండిస్తున్నాం. బాగా ఆయనకు శిక్ష పడాలి, అంతే. దీనికి సమాధానం ఇదొకటే, ఇంకా వేరే క్వశ్చన్ లేదు, ఆన్సర్ లేదు. సమాధానానికి సమాధానం, ఆయనకు శిక్షకు శిక్ష, అంతే. ఎట్లా ఉండేది ప్రియాంక చదువుల్లో? ఎట్లా ఉండేది? చాలా క్లెవర్ అండి, బ్రైట్ స్టూడెంట్. మా దాంట్లో మా కుటుంబంలో తనకు పెద్ద డాక్టర్. అసలు ఆ అమ్మాయికి ఎంత కష్టపడి పీజీ సీటు కొట్టిందంటే ఎవరు కొట్టరు. చాలా చాలా కష్టం అది. ఆ అమ్మాయికి ఎంత కష్టపడి ఉంటుంది. పేరెంట్స్ వదిలిపెట్టి తల్లిదండ్రులను పెట్టి అట్లా చదువుకోవడం అంటే చాలా కష్టం. అది నూటికో కొట్టుకో కొన్ని జరుగుతుంది. ఆ నూటిలో కొట్టులో ఒక అమ్మాయి మనం మిస్ అవుతున్నాం చాలా మటుకు. అది అర్థం చేసుకోవాలి ప్రభుత్వం కూడా. కొద్ది రోజులైతే డాక్టర్గా తను బయటకు వచ్చి చాలా మందికి వైద్య సేవ అందించిన టైంలో ఇలాంటి ఘటన జరగడం ఎట్లా వస్తున్నారు? అర్థం కలదండి. కొద్ది రోజులైతే డాక్టర్గా బయటికి వచ్చి తను వైద్య సేవలు అందించాల్సిన టైంలో ఇట్లా తను మరణం పొందడం ఎట్లా? చాలా బాధగా ఉందండి. యాక్చువల్గా మా బాబాయ్ అయితే హాస్పిటల్ కూడా కట్టించి పెట్టాడు తన కోసం. ఏదో ఒకటి తను సాధించాలి అనే ఉద్దేశంతోనే తనకు సపోర్టుగా. ఎవరు నేర్పిస్తారండి ఇంత సపోర్టు? చెప్పండి. మా కుటుంబం మొత్తం ఇప్పుడు సపోర్ట్గా ఉన్నామంటే తనకు కారణం తనే, ప్రియాంకనే. ప్రియాంక నుంచి మేము ఆశింది కూడా తను హాస్పిటల్ పెట్టాలి, అందరికి సేవలు అందించాలి అనే తప్ప ఇంకేం మాకు వాడికి శిక్ష పడాలి, అంతే. ఇదొక్క క్వశ్చన్కి ఆన్సర్ అదొకటే అండి మాకు కావాల్సింది. ఇప్పుడు ఈ ధర్నాలు నిరసనలు మొత్తం కారణం ఒకటే. మా పాప ఎట్లా చనిపోయిందో వాడిని మేము అట్లా చంపాలి, చూడాలి, అంతే. ఇంకో క్వశ్చన్ లేదు, ఇంకో ఆన్సర్ లేదు, అంతే. మాకు చూస్తున్నారు కదా, అందరూ చెప్పేది అదే. ఖచ్చితంగా ఏదైతే ప్రియాంకకు జరిగిన అన్యాయానికి సంబంధించి వాడికి అలాంటి శిక్ష వేయాలంటూ కూడా పెద్ద ఎత్తున గ్రామస్తులు కూడా నిరసన తెలుపుతున్నారు. మన కొంతమంది ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏంటి ప్రియాంక మీకు ఎట్లా పరిచయం, ఏం చెప్తారు? తను నాకు రిలేటివ్ అవుతుంది, అక్క అవుతుంది. మా ఫ్యామిలీలో చాలా ఇన్స్పిరేషన్ తను. ఈవెన్ మేము కూడా అదే స్టేజ్లోనే ఉన్నాం. ఎడ్యుకేషన్లో స్టూడెంట్ స్టేజ్ ఒకటి అయితే, జాబ్ తెచ్చుకోవడం ఇంకొక స్టేజ్. బీయింగ్ యాజ్ ఎ గర్ల్ బయటికి వెళ్ళి ఇంత ధైర్యంగా జాబ్ చేయాలి అని అంటే చాలా కష్టం. అది వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా ఇబ్బందులు పడి మరీ చదివించారు. వాళ్ళకి బాయ్స్ కూడా లేరు. గర్ల్స్నే బాయ్స్లా చేసి మరీ వాళ్ళని చదివించి ఈ స్టేజ్కి తీసుకొచ్చిన తర్వాత ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని ఎవరు కూడా గెస్ చేసి ఉండరు. సో ఖచ్చితంగా ఎవరైతే ఇలా ఇన్సిడెంట్కి రీజన్ ఉన్నారో వాళ్ళని కూడా
ఇదే విధంగా శిక్షించాలి అని హార్ట్ఫుల్గా మేము విష్ చేస్తున్నాం. ఇప్పుడు ఆడపిల్లలు ధైర్యంగా బయటకు వచ్చి చదువుకునే టైంలో ఇలాంటి ఘటన జరగడం వల్ల మళ్ళీ ఆడపిల్లలకి ఇలాంటి ధైర్యం ఎట్లా ఉండబోతుంది? మరి ఎట్లా ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్నీ చూస్తూ ఉంటే ఇంకా మేము కూడా బయటికి వెళ్ళాలి అంటే చాలా భయపడాలి. ఇప్పుడిప్పుడే జనరేషన్ చేంజ్ అయ్యి పేరెంట్స్ ధైర్యంగా ఆడపిల్లల్ని బయటికి పంపించి మా పిల్లలు చదువుకుంటున్నారు, జాబ్స్ చేస్తున్నారు అని ధైర్యంగా ఉంటున్నారనే స్టేజ్లోనే ఇలా మళ్ళీ గర్ల్స్ పైన ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగడం అనేది చాలా బాధాకరమే. సో పేరెంట్స్కి కూడా చాలా భయం ఉంటుంది ఆడపిల్లల్ని బయటికి పంపించాలంటే. సో అవన్నీ కాదు, పిల్లలు బయటికి వెళ్ళి చదువుకుంటారు, ఎలాంటి ఇన్సిడెంట్స్ అయినా సరే ఫేస్ చేస్తారు అని పేరెంట్స్కి ధైర్యం కలిగించాలి అని అంటే ఆ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి అని కోరుకుంటున్నాం మేము. నాకు తమ్ముడు బిడ్డ కర్నూలు పుట్టింది, నేను చంపిన వాళ్ళు సావని సార్, చంపిన వాళ్ళు సావని మనం కోరుకునేది అంతే. పోయిన పాప రాదు, చంపినోడు పోవాలి, మాకు కావాల్సింది అదే అంతే. మాకు తమ్ముని కూతురు సార్, మా ఆడపిల్ల అమ్మ, నాన్న సాకిన ఇదే ఊర్లో. ఇట్లా అయిందంటే ఏం చేస్తాం? ఇంకా దానికి భగవంతుడే, ఇంకా మనం ఏం చేయలేము సార్. అమ్మ నేను ఇంకొక ముగ్గురు ఏం లేదు సార్, అంతే. మా తమ్ముని కూతురు పోయింది కాబట్టి మా తమ్ముడు బతకలేడు సార్. మా తమ్ముని కూతురు మాకు కావాలి. మా తమ్ముడు వంశమంతా నాశనమై కొడుకు లేక బతికిండే. మా తమ్ముడికి కొడుకులు లేరు, ఆమెనే కొడుకు అనుకుని చెప్పింది నాకు. నేను కూడా ప్రియాంక దగ్గర చాలా ఉన్నా, కానీ రాజమండ్రికి వచ్చినా సార్, నేను వచ్చిన టీవీలు కూడా ఉన్నా, కానీ మకం చూపిలే. వాపస్ వచ్చినాను, నన్ను మహారాష్ట్రకు ఉంటాను సార్. ఇట్లా అయిందంటే వెంటనే వచ్చేసిన. ఏం చేయాలి? మా తమ్ముడు వయసులేదు, మాట్లాడలేడు కూడా మా తమ్ముడు. ఇప్పుడు మాట్లాడుతుండు, కానీ ఆ పాపనే మాకు ధైర్యం బాగుండే. ఇప్పుడు మా తమ్ముడు ఏం కోల్పోతున్నాడు ఏమో తెలియదు సార్. అంతే, మా తమ్ముడు కూడా ఉంటాడో పోతాడు. చిన్నప్పుడు ఎట్లా ఉండే మీతో కుటుంబంలో? ఎట్లా ఉండే? మాతో మంచిగా ఉండే. మా మేనత్తలము మేమే, పుట్టిన కన్నుంటే పెంచింది మేమే, చేసింది మేమే, అంత అత్తలు మేమే చేస్తున్నాం అందరం. మా నలుగురు మా అక్క చెల్లెళ్ళం. ఏం చేయాలి? ఇట్లా ఇన్సుడు సార్. ప్రియాంక మృతదేహం కూడా ఇప్పుడే వచ్చింది, అంబులెన్స్ కూడా చూస్తున్నారు, మనం విజువల్స్లో చూడొచ్చు. మృతదేహం వద్దకి ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. ప్రియాంక ఫాదర్ కూడా ఉన్నారు ప్రియాంకతో. ఉదయం 10 గంటలకు స్టార్ట్ అయిన చూస్తున్నాం కదా, విజువల్స్ చూస్తున్నారు. వెంకటేష్ ఒక్కొక్కరుగా ఓదారుస్తున్నారు. వెంకటేష్ కూడా చాలా ఆశలు పెట్టుకున్నాడు, తన కూతురు బయటికి వస్తుందని చెప్పేసి పెద్ద ఎత్తున ఆశలు చూస్తున్నారు కదా. గుండెల విసల ఏడుస్తున్నారు వెంకటేష్, ఎందుకంటే నిన్నమ్మన్నటి వరకు ఖచ్చితంగా తన కూతురు బయటికి వస్తుందని చెప్పేసి.